కొబ్బరికాయలు కుళ్ళిపోతాయి. పూజ దిగ్విజయంగా పూర్తయింది. దీనికి ఏ పిచ్చి లేదు. కారు బ్రేకులు ఫెయిల్ అవటం వెనుక, పొలంలో పుర్రె రావటం వెనుక వీళ్ళ హస్తమే ఉండుంటుంది. పందెం ముగిసింది, గెలుపు నాదయింది. వదలండి గౌతమి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పాయ ఇసుక మీద ఆశ కూడా పోయా. ప్లాన్ ఏ నుంచి జెడ్ వరకు అన్ని ఇంప్లిమెంట్ చేసాం, అన్ని ఫెయిల్ అయ్యాం. తర్వాత ఏం చేద్దామంటావే రాణి? ఇషికని నమ్ముకుని ఉన్నావా మనం ఇక్కడ? మరి ఇన్నాళ్ళు ఏ భరోసాతో ఉన్నారు? అదేదో పొడిసెత్తదనే కదా. ఏంటి పొడిచేది? గుండు గీసి గాడిద మీద ఊరేగిద్దాం అనుకున్నారు. ఆ గౌతమ్ పుణ్యమా అని ఊరికే మెడబట్టుకుని బయటికి గెంటారు. అపూర్వ సన్మానం మిస్ అయ్యామన్నమాట. మన బలం అక్షయ పాత్ర లాంటిది. అంబుల పొదిలో ఒక ఆయుధం పోతే ఇంకో ఆయుధం వస్తుంది. అంటే ఏం నువ్వనేది? ఇలా ఆయుధాలన్నీ ఉపయోగిస్తా కూర్చోవడమేనా మన పని? రాళ్లు విసురుతూ కూర్చుంటే ఏదో ఒక రాయి తగులుతుందేమో అని మాత అభిప్రాయం. థ్యాంక్స్ బాబు. మనం ఏమన్నా పెట్టలు కొట్టుకునే పెట్టల దూరం ఏటయ్యా? రాళ్ళు రప్పలు ఇసురుకుంటా కూర్చోడానికి కోట్లు కొట్టేయాలనుకునేవాళ్ళం. ఇలా ప్రతిసారి ఫెయిల్ అయితే ఈ రోజు ఇసుక జరిగిన అవమానం రేపు మనకు జరుగుతా సుమా. అది నిజమే మాత. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆవిడ వల్ల ఏమీ కాదయ్యా, మనమే ఏదోటి చెయ్యాలి. ఇదిగో రాణి, నువ్వు వెళ్ళి ధ్యానం చేసుకో. లేదంటావా బ్రహ్మాండంగా ఓ టీవీ ఛానల్ పెట్టిస్తాను, దాంట్లో ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చెప్పుకో. అన్నట్టు నీకు బుర్రకథ చెప్పడం వచ్చు కదా, హ్యాపీగా బుర్రకథ చెప్పు. విని నమ్మి మోసపోయే జనాలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. జనాన్ని ఏమనకండి. వాళ్ళకి కోపం వస్తే మనల్ని కాల్చి బూడిద చేస్తారు. అబ్బచ్చా, పెట్రోల్ తల మీద పోసుకుని తడుపుకుని రెడీగా ఉన్నాక వచ్చి తగలబెట్టమను. అబ్బా, గొడవ పట్టం ఎందుకు సార్? ఏదో ఒక మంచి పరిష్కారం ఆలోచిద్దాం. నువ్వు చెంచవయ్యా. కారు బ్రేకులు తీసేసినా మనుషులు చచ్చేంత యాక్సిడెంట్ అవ్వలేదంటే ఏమనుకోవాలి? యముడు వాహనం దున్నపోతు, ఆ దున్నపోతును ప్రయోగించినా చావలేదంటే ఏమనుకోవాలి లాయరు? మనం పెట్టకుండానే పుర్రి దొరికింది, కానీ మనం పెట్టించిన కొబ్బరికాయలు దొరకలేదంటే ఏమనుకోవాలి? విజయ్కి నువ్వు పెట్టిన సెంటిమెంట్ ఆయింట్మెంట్ లా కూడా ఉపయోగపడకుండా ఆ కృష్ణా గౌతములు విడిపోలేదు, భూమి పూజ ఆగలేదు. ఏమనుకోవాలి? మన ప్లాన్ మొత్తాన్ని ఆ కృష్ణగాడు పెప్పరమెంట్ బిళ్ళ నవిలి మింగేస్తున్నాడు. ఇదిగో ఇది ఎలాగే కంటిన్యూ అయిందనుకో, మనం అసలు విలన్స్మేనా అని జనాలకు అనుమానం వచ్చేస్తుంది. మనం వాళ్ళ తల వెంట్రుకు కూడా పేకలేవని జనాలు రిలాక్స్ అయిపోతారు. హీరో స్ట్రాంగ్ అయిపోయి విలన్ వీక్ అయిపోయాడు అనుకో, కథ ఏం నడుతుంది నా తలకాయ? అసలు ఈ కథను ఎవడైనా సినిమాగా తీసాడనుకో, అటర్ ఫ్లాప్ అయిపోద్ది. డైరెక్ట్ నెత్తి మీద రాళ్ళేసి వాయించేస్తారు అంతే. ఏంటి సార్, సినిమా తీసే ప్లాన్ ఏమైనా ఉందా? ఏ జోకా? ఇదిగో సిచ్యుయేషన్ సీరియస్ గా తీసుకోపోతే నిజంగానే జోకర్లా అయిపోతాం. అప్పుడు ఈ సర్కిల్ వదిలేసి ఏ సర్కస్ లోనో జోకర్లా సెటిల్ అవ్వాల్సి వస్తుంది. అర్థమైందా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? ఇక నువ్వేమీ చెయ్యొద్దు. పనికిరాని ప్లాన్లు ఎన్నేస్తే ఏం లాభం? పనికొచ్చే ప్లాను ఒకటేస్తా. ఆ కృష్ణగాడి దిమ్మ తిరుగుతుంది, బొమ్మ 100 days ఆడుతుంది అంతే. మన పరిస్థితి ఇలా ఉంటే అక్కడ ఇసుక పరిస్థితి ఎలా ఉందో?
అమ్మే ఆగమ్మే. ఆగవే. అబ్బా ఒసేయ్ ఆగమ్మే. ఇట్టాగే హైదరాబాద్ దాకా పోతావయ్యింది. ఒసేయ్ అబ్బా కాళ్ళు పీకుతున్నాయి, ఆగవే. అమ్మా ఏ లారీ అన్నా వస్తే ఆపవే, పోదాం. అబ్బా అబ్బా గుండు కొట్టించి గాడిద మీద కూర్చోబెట్టి ఊరంతా ఊరేగించాలి. వీళ్ళని మొయ్యడానికి గాడిదలేని తప్పు చేసేనానమ్మా. తప్పు చేసిన వీళ్ళని మొయ్యడం వాటికి అవమానం. పందెం ముగిసింది, గెలుపు నాదయింది, గెలుపు నాదయింది. అబ్బా ఏందమ్మి అటకోలబడినావేంది? మనకంటే గాడిదలే నయమా? గుండు కొట్టి ఊరేగిస్తారా? ఎన్ని మాటలన్నారు, ఎంత అవమానించారు. ప్రాణాలతో వదిలినారు, సంతోషించవే. ఛీ! ఎవడికి కావాలి ఎదవ ప్రాణాలు? అంటే కొంపది సస్తావా? చచ్చి ఏం సాధిస్తాను? మరి చావకుండా బతకకుండా ఏం చేస్తావే? పగ సాధిస్తాను. ఈ ప్రపంచంలో ఆస్తులు పోవచ్చు, మనుషులు చావచ్చు, కానీ పగ ఎప్పటికీ చావదు. ప్రపంచం నాశనమైనా పగ బతికే ఉంటుంది. ఆ పగతోనే గౌతమిని చంపేస్తాను. కృష్ణని సాధిస్తాను, గెలుస్తాను. అబ్బా ఇక వద్దే. ఏదో ఇంత దూరం వచ్చాం, చేయాల్సిందంతా చేశాం. మన వల్ల కాలేదు, వెళ్ళిపోదామే. గౌతమి చావు వద్దు, కృష్ణతో బతుకును వద్దు. ఈ మాట చెప్తే నా ప్రథమ శత్రువు నువ్వే అవుతావు. నా ప్రతీకారాన్ని నీతో మొదలు పెడతాను. నన్నే చంపుతావా? నా మనసుకు విరుద్ధంగా నేను నడుచుకున్నా నన్ను నేను పొడుచుకుంటాను. అయ్యో 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 ఏందే ఈ మాటలు? నీకు పిచ్చి లేదనుకున్నాను, కాని పరాకాష్ఠకు చేరిందనమాట. వాళ్ళని ఢీ కొట్టడం మన వల్ల కాదమ్మీ. ఇప్పుడున్న శక్తి బలం చాలదు. మనకన్నా పెద్ద శక్తి ఏదో ఒకటి మనకు అండగా కావాలా, మనల్ని కాపాడడానికి రావాలా. మనంగా ఏమీ చేయలేమమ్మీ. మనకు తోడుగా ఎవరైనా వస్తేనే నీ ప్రతీకారం తీరుతాది, నీ పగ చల్లారుతాది. గౌతమిని చంపి కృష్ణని నీ వాణ్ణి చెయ్యడానికి ఎవరొస్తారే? ఖచ్చితంగా ఎవరూ రారే.
ఎక్కండి. నువ్వు నీకోసమే వచ్చాను. వెళ్తూ మాట్లాడుకుందాం. పదండి, నడవండి. ఏమండి, హారతి తీసుకోండి. సో ఇది మన ఆనందపు తొలి ఉదయం అన్నమాట. అవునండి, ఇసుక పీడ విరగడైపోయింది. ఇక మన సంతోషాన్ని ఎవ్వరూ పాడు చేయలేరు. ఏ శక్తి మనల్ని దూరం చేయలేదు. మన సంతోషం, మన దుఃఖం మన చేతుల్లోనే ఉన్నాయి గౌతమి. మన ప్రమేయం లేకుండా ఎవరో వచ్చి మనల్ని బాధ పెట్టడం గాని వేరు చేయటం గాని చేయలేరు. నీకిప్పటికే అర్థమై ఉంటుంది. ఇంకెప్పుడు ఇష్క లాంటి వాళ్లను నమ్మొద్దు. అలాంటి వాళ్ళు ఎప్పటికీ మారరు. నిజమేనండి. తను పిచ్చిది అనుకుని జాలిపడి ఇంట్లోకి రానిస్తే నన్ను పిచ్చిదాన్ని చేసింది. అందుకే మన పెద్దవాళ్ళు తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు అని చెప్పేది. చదువుకునేటప్పుడు ఆ మాటకు అర్థం తెలియలేదు. ఇప్పుడు అర్థం అవుతోంది. చదువు పాఠాలు చెప్పి పరీక్ష పెడుతుంది గౌతమి. కాని జీవితం పరీక్ష పెట్టి పాఠాలు నేర్పుతుంది. ఏంటి పొద్దున్నే నా మీద సూక్తులతో దాడి చేస్తున్నారు? ఇవి నిత్య సత్యాలు గౌతమి. ప్రతి మనిషి వీటి గురించి తెలుసుకోవాలి. అలాగే మంచివాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో తెలుసుకుని మసులుకోవాలి. ఒకప్పుడు మన బతుకు మనం బతికితే చాలనుకునేవాళ్ళం. ఇప్పుడు మన జీవితాల్లోకి ఎవరెవరో వస్తూ పోతూ ఉంటే గమనిస్తూ బతకాల్సొస్తోంది. బలమైన బంధం ఉంటే తప్ప మనుషుల మధ్య అనుబంధాలు నిలవట్లేదు. నాపై నీకు నమ్మకం ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే ఇషిక చేసిన అల్లరికి వీక్ మైండ్ ఉన్న అమ్మాయి అయితే నన్నెప్పుడో వదిలేసేది. ఆ అమ్మాయిని నేను కాదు. అవును, అందుకే ఐ లవ్ యూ. అదంతా తలుచుకుంటుంటే భయంగానూ ఉంది. ఐ హేట్ యూ. ఎందుకు? ఇకెప్పుడు జరిగిపోయిన దాని గురించే తలుచుకుంటూ ఉంటావా? జరగాల్సిన దాని గురించి ఏం ఆలోచించవా? ఎప్పుడు జరగాలో అప్పుడు జరిగితేనే బాగుంటుంది. ఇందాకే చెప్పాను కదా, ఏదైనా మన చేతుల్లోనే ఉందని. కొన్ని విషయాల్లో మన చేతులు ఇంకా పెద్దవాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. సరే, అట్లీస్ట్ టిఫిన్స్ కింద డైనింగ్ టేబుల్ మీద రెడీగా ఉంది, వచ్చేయండి. గౌతమి, నేను చెప్పే ప్లీజ్. అంతా దేవుడి దయ. గౌతమి అదృష్టవంతురాలు. ఇష్క మాటగారితనానికి మనందరం మోసపోయినా దేవుడు దాని మోసగారితనాన్ని క్షమించలేదు. కృష్ణ రూపంలో బయట పెట్టాడు. వాళ్ళ గుట్టు బయట పెట్టి దూరంగా తరిమేశాడు. మీరు చెప్పింది నిజమే బామ్మగారు. అందుకే మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందని అన్నయ్య ఎప్పుడు అంటుండేవారు. అన్నయ్య గారి మాట అక్షర సత్యమయ్యా. రెండేండు పంతులు గారు కూర్చోండి. కూర్చోండి. అయ్యా, తమరికేదో దిష్టున్నట్టుంది. అది నిన్నటితో తొలగిపోయింది. ఇక తమకంతా శుభమే జరుగుతుంది. అంతా దైవేత్య. ఇలా భగవంతుడిపై భారం వేశారు కాబట్టే మీ బాధ్యతంతా ఆయన తీసుకున్నారు. జరిగిందేదో జరిగిపోయింది. ఇంటికి పట్టిన శనిగ్రహం వదిలిపోయింది. ఇక వెంటనే శుభకార్యం జరగాలయ్యా. తప్పకుండా పంతులు గారు. దీని గురించే మీకు కబురు చేద్దాం అనుకున్నాను. మీరు ప్రత్యేకించి నాకు కబురు పంపాలయ్యా. ఈశ్వర్బాబు ఇల్లు నాకు దేవాలయంతో సమానం. ఇక్కడ జరిగే ఏ కార్యమైనా నాకు దైవార్చనే. అదంతా మీ అభిమానం పంతులు గారు.
కాదమ్మా, కృతజ్ఞతాభావం. అందరూ గుడికొచ్చి మంచి జరగాలని కోరుకుంటారు, కానీ ఈ ఇంట్లో మనుషులు జనాలకు మంచి జరగాలని కోరుకుంటారు. ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు ఆధునిక దేవాలయాలని ఓ పెద్దాయన చెప్పారు. పేదజనం కోసం ఫ్యాక్టరీ అనే దేవాలయాన్ని కట్టిస్తున్న మీరు నిజంగా గొప్పవారు. మీలాంటి వాళ్ళు 10 మంది ఉంటే చాలు, ఈ ప్రపంచంలో ఏ బాధలు ఉండవు. నేను మరీ అంత గొప్పవాడిని కాదు పంతులు గారు. సరే, శంకుస్థాపనకు మంచి ముహూర్తం చూడండి. అయ్యా, ఆ కార్యం కన్నా ముందు జరగాల్సిన కార్యం మరొకటి ఉంది. ఏంటి పంతులు గారు అది? ఆదర్శ దంపతులైన కృష్ణబాబు, గౌతమమ్మల్ని ఒకటి చేయాలి. వారి శోభనం ముందు జరగాలి. 2 మంచి శక్తులు కలిసినప్పుడు జరిగేది మంచేనయ్యా. ఆ మంచి నుంచి మరో మంచి జరుగుతుంది. అందుకే ఈ మంచి పనులతో మిగతా మంచి పనులు మొదలు పెడదాం. అలాగే పంతులు గారు, చాలా బాగా చెప్పారు. మీరు చెప్పినట్టే కానివ్వండి. అందుకే అయ్యోరు మాట ఆదిదేవుడు మాట అన్నారు. మీరు చెప్పినట్టే వాళ్ళ శోభనానికి ముహూర్తం పెట్టండి అయ్యా. ఆల్రెడీ ముహూర్తం చూసుకునే వచ్చానమ్మా. 2 రోజుల తర్వాత దివ్యమైన ముహూర్తం ఉంది. ఏర్పాట్లు చేసుకుని ఆ రోజు అద్భుతంగా శుభకార్యం జరిపించండి. ఆ తర్వాత అన్ని శుభాలు మీకే. అలాగే పంతులు గారు, మీరు ఎలా అంటే అలా. శుభం. సర్వే జనా సుఖినో భవంతు. ఇక మీకు తిరుగులేదయ్యా. మీకింకే దుష్టశక్తి అడ్డురాదు. అంతే. నువ్వు జీవితంలో సంపాదించలేనంత డబ్బు, వజ్ర వైడూర్యాలతో కూడిన నగలు, బ్రహ్మాండమైన డూప్లెక్స్ ఫ్లాట్, లగ్జరీ కారు అన్నీ నీకే. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? నీకు లక్ష్మీ కటాక్షం సిద్ధించింది. అర్థం కాలేదు. లాటరీ తగిలింది నీకు. సారీ, నేను ఏ లాటరీ టికెట్ కొనలేదు. పిచ్చివాడా, నీ పేర మీద నేను కొన్నాను లేవయ్యా. అయితే మీరే ఉంచుకోండి. కోరి వచ్చిన కనకాన్ని కాలదన్నకూడదు. అప్పనంగా వచ్చిన సంపాదన అపాయం. అబ్బెబ్బెబ్బే, ఇవన్నీ నీకు ఫ్రీగా ఇవ్వటం లేదబ్బాయ్. నువ్వు చిన్న పని చేసేందుకు ఇవన్నీ నీకు పే చేస్తున్నావు అన్నమాట. ఏం పని చేయాలి? పెద్ద పనేం కాదబ్బాయ్, నీకు చేతనైన పనే, నీ చేతుల్లో ఉన్న పనే. ఇప్పుడు నువ్వు జీతం తీసుకుని ఫ్యాక్టరీలు కడతావు అంతే కదా. కానీ మా దగ్గర ఈ సొమ్ము మొత్తం తీసుకుని ఓ ఫ్యాక్టరీ కట్టకూడదు అంతే. ఏ ఫ్యాక్టరీ? విజయ్ బాబు ఫ్యాక్టరీ. అది కట్టకుండా ఆపాలి. చాలా చిన్న పని. నువ్వు తలుచుకున్నావు అనుకో, ఇంకా సింపుల్ గా చేసేయచ్చు. నువ్వు కోటీశ్వరుడు అయిపోవచ్చు. ఇంత పెద్ద శాలరీ నువ్వు లైఫ్ లో ఎప్పుడు చూసుండవు. లైఫే సెటిల్ అయిపోతుంది. నువ్వు అదృష్టవంతుడివి, అందుకే నీకీ యోగం దక్కింది. డీలోకేనా? అదేటయ్యా, చెయ్యి తీసేస్తావేటి? హెవీ పర్సనాలిటీ కదా, బరువు ఉంది నా చెయ్యా. బాధగా ఉంది సార్.
ఎందుకయ్యా ఇంతకు ముందు ఎవరు నీ మీద చెయ్యలేదా? విజయ్ గారు మిమ్మల్ని ఎంతగానో నమ్మారు కానీ ఆయన తల మీద చేయడం తప్పు సార్.